ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో చెప్పన్నా. హలో, ఎక్కడి దాకా వెళ్ళావు? హైవే దాటి ఫారెస్ట్ వైపు వెళ్తున్నా అన్నా. అక్కడంతా ఓకే కదా? అంతా ఓకే అన్నా. అనుమానాస్పదంగా ఏమీ లేదు కదా? లేదన్నా. ఎవరైనా మిమ్మల్ని ఫాలో అవుతున్నారా? ఎందుకన్నా అలా అడుగుతున్నావు అన్నా? హలో హలో, అమర్, ఏమైంది? అమర్, ఏమైంది? అమర్, ఆ డ్రైవర్ ఎవరు అమర్? పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు చెప్పు అమర్. నాకు అసలే కంగారుగా ఉంది, చెప్పు. సార్, అంటే ఆ డ్రైవరు మీకే చిన్న డౌట్ వచ్చినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఎక్కడి దాకా వెళ్ళావు? ఎవరైనా మిమ్మల్ని ఫాలో అవుతున్నారా? హలో అన్నా. చెప్పురా. అమరేంద్రకి నేను దొరికిపోయానన్నా. నువ్వనుకొని ఫోన్ లిఫ్ట్ చేశా అన్నా. అతనితో మాట్లాడానన్నా. ఏముంటున్నావురా? అన్నా భయంగా ఉందన్నా. షిట్. ఏం చేయమంటావు అన్నా? నో 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 నో. అమరేంద్ర వాణ్ణి కనిపెట్టేశాడంటే ప్లాన్ కూడా కనిపెట్టేస్తాడు. అదే గనక జరిగితే ఈసారి అందరినీ పట్టుకొని జీవితంలో బయటికి రాకుండా చేస్తాడు. అదే గనక జరిగితే అమరేంద్ర మీద పగ ఎప్పటికీ తీర్చుకోలేను. నేను ఓడిపోకూడదు. అది కూడా అమరేంద్ర చేతిలో అసలు ఓడిపోకూడదు. రే రాజు అన్నా, దాబా దగ్గరికి వచ్చావా? వచ్చానన్నా. సరే, మన వాడిప్పుడు ఆ దాబా దగ్గరికి వస్తున్నాడు. నువ్వు బస్ ఎదురుగా వచ్చి నిలబడవు. మిగతా అంతా వాడే చూసుకుంటాడు. అలాగే అన్నా. బస్సు ఎందుకు ఆపావు? మామ్, ఎవరో ఒక పర్సన్ వస్తున్నారు. నమస్తే మేడం. ఎవరు నువ్వు? అడగకుండా బస్సు ఎందుకు ఎక్కావు? మేడం, మావాడే మేడం. సరే, వెళ్ళి నువ్వు ఆ చివర కూర్చో. అలాగే మేడం. నువ్వేంటి చూస్తున్నావు? పోనీ. నా పిల్లలకి ఏం కాకుండా చూడు స్వామి, ప్లీజ్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. జాగ్రత్తగా మేనేజ్ చేయి. సరే అన్నా. రేయ్, పోనీరా. మామ్, ఇక్కడెందుకు బస్సు ఆపారు? ఏ డ్రైవర్, బస్సు ఎందుకు ఆపావు? అడుగుతున్నది నిన్నే. బస్సు ఎందుకు ఆపావు? మీరు బస్సు ఎందుకు ఆపారంటే అలా చూస్తున్నారేంటి? బస్సు ఎందుకు ఆపావంటే అలా చూస్తావేంటి?
మ్మ్. ఏయ్, కూర్చో 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 కూర్చోండి కూర్చోండి ఏయ్, చెయ్యొద్దు. కూర్చో 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 చెప్పేది మీకే కూర్చోండి. ఏయ్ కూర్చో, కాల్చి పారేస్తా లేదంటే. కూర్చో. ఎవరు కదలకండి. ఏం కావాలి మీకు? ఇప్పటి నుంచి ఈ బస్సులో నా మాట మాత్రమే వినపడాలి. నేను చెప్పినట్టు మాత్రమే వినాలి. కాదు కూడదని తెలివి చూపించారంటే ఒక్కరిని కూడా వదిలిపెట్టను. అర్థమైందా? రేయ్, అన్నా మన స్పాట్ కి వెళ్లే వరకు వీళ్ళని అనుమానం రాకుండా తీసుకెళ్ళాలి. అర్థమైందా? సరేనా? ఇప్పుడు చెక్ పోస్ట్ రాబోతుంది. నీతో పాటు ఎవరు నోరెత్తినా ఒక్కొక్కళ్ళకి బుల్లెట్ దిగిపోద్ది. ఏయ్, ఏయ్, సైలెంట్. ఈ బస్సులో బాంబ్ ఫిక్స్ చేశా. ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే ఒక్క బటన్ నొక్కితే అందరూ పోతారు. ఇతనెవరు? ఎవరన్నా అడిగితే ఏం చెప్తావు? పీటీ సార్ అని చెప్పు. అర్థమైందా? అర్థమైంది. గట్టిగా చెప్పండి అందరూ. అర్థమైందా? అయ్యింది. రైట్ రా. అన్నా చెప్పన్నా. రేయ్, మన మీద అమరేంద్రకు ఆల్రెడీ డౌట్ వచ్చింది. మనం వీళ్ళని మన ప్లేస్ కు తీసుకెళ్లే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏ చిన్న తప్పుడు అడుగు వేసినా అందరం దొరికిపోతాం. సరేనా, నేను చూసుకుంటా. అత్తయ్య, అసలు తప్పంతా మనదేనండి. పిల్లలు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మనమే. మిస్సమ్మ చెప్తున్నా కూడా వినకుండా పిల్లల్ని ఎక్స్కర్షన్ పంపించి చాలా పెద్ద తప్పు చేశామండి. అవునే, వాళ్ళ వెనక ఇంత కుట్ర జరుగుతుందని తెలియక పిల్లల్ని పంపించాం. మావయ్య, పిల్లలు వెళ్ళాలని మారం చేస్తే మీరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? పిల్లలు పరిస్థితిని అర్థం చేసుకోలేరు కాబట్టి మారం చేస్తే పంపించాం. కనీసం పెద్దలో మేమైనా అర్థం చేసుకుని ఉండాలి కదా. అట్లీస్ట్ నీ మాటైనా వినుండాలి కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.